వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే ఓటీటీ. ఈ వీడియోలో లేటెస్ట్గా రిలీజ్ అయ్యి తప్పకుండా చూడాల్సిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ చూద్దాం. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ మూవీ కామెడీ డ్రామా ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఉన్న 5 చుట్టూ స్టోరీ నడుస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో పర్సనాలిటీ. కాశీకి వెళ్ళాలనుకునే తాత నుండి ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు వెళ్ళాలనుకున్నా వెళ్ళడానికి కుదరదు. కానీ అనుకోని సిచ్యువేషన్ వల్ల ఫ్యామిలీ మొత్తం కాశీకి వెళ్లాల్సి వస్తుంది. కాశీకి వెళ్లే జర్నీలో వచ్చే కామెడీ సూపర్గా నవ్వు తెప్పించింది. సింపుల్ స్టోరీని కామెడీ అండ్ ఎమోషన్స్తో బాగా తీశారు. మూవీ మోస్ట్ ఆఫ్ ద టైం కామెడీతోనే నడుస్తుంది. ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన ఈ మూవీ తెలుగులో హాట్స్టార్లో అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ మూవీ హారర్ కామెడీ కాంజూరింగ్ కన్నప్పన్. మన హీరో కేపీ ఒక గేమ్ డెవలపర్. జాబ్ కోసం ట్రయల్స్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా డ్రీమ్ క్యాచర్ దొరుకుతుంది. అప్పటి నుంచి నిజమైన హారర్ స్టార్ట్ అవుతుంది. డ్రీమ్ అండ్ రియాలిటీ కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీలో అదిరిపోయే కామెడీ హైలైట్. చాలా రోజుల తర్వాత ఒక మంచి హారర్ కామెడీ చూసినట్టు అనిపించింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కామెడీ టైమింగ్ బాగుంది. మెయిన్గా డాక్టర్ జానీ క్యారెక్టర్ అయితే ఇంకా హైలైట్. తప్పకుండా ఈ మూవీ తెలుగులో నెట్ఫ్లిక్స్లో చూడండి. నెక్స్ట్ జపనీస్ వెబ్ సిరీస్ యు యు హకుషో. పేరు కొత్తగా వింతగా ఉందనుకుంటున్నారా? ఇది జపనీస్ సిరీస్. యానిమేషన్ సిరీస్ని లైవ్ యాక్టర్స్తో చాలా బాగా తీశారు. స్టోరీ విషయానికి వస్తే చనిపోయిన మన మెయిన్ లీడ్ని బ్రతికిచ్చి స్పిరిట్ డిటెక్టివ్గా జాబ్ ఇస్తారు. స్పిరిట్ డిటెక్టివ్స్ అంటే నరకం నుండి వచ్చే డీమన్స్ని బంధించాలి. సూపర్ పవర్స్ అండ్ నాన్ స్టాప్ యాక్షన్తో 5 ఎపిసోడ్స్ ఉన్న ఈ సీజన్ ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే, యాక్షన్ అండ్ గ్రాఫిక్స్తో మంచి థ్రిల్ ఇచ్చింది. ఈ సిరీస్ జపనీస్, ఇంగ్లీష్ అండ్ హిందీలో నెట్ఫ్లిక్స్లో ఉంది. అలానే ఫేమస్ యానిమేషన్ సిరీస్ వన్ పీస్ని లైవ్ యాక్షన్ సిరీస్గా తీశారు. అది కూడా చూడండి. వన్ పీస్ అయితే తెలుగులో నెట్ఫ్లిక్స్లో ఉంది. నెక్స్ట్ మూవీ బయోపిక్ డ్రామా 12th ఫెయిల్. ఈ మూవీ ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ రియల్ స్టోరీ. పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో నుండి వచ్చిన మనోజ్ నిజాయితీ గల ఫాదర్ అండ్ ఒక హానెస్ట్ డిఎస్పీ ఆఫీసర్ ఇన్స్పిరేషన్తో వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్ అయిన యూపీఎస్సీ పాస్ అయ్యి ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు అనేది స్టోరీ. అనుకున్న కళ నెరవేరడానికి తను పడ్డ స్ట్రగుల్స్, మనీ ప్రాబ్లమ్స్ అండ్ మనీ కోసం చేసిన జాబ్స్ ఇన్స్పైరింగ్గా చాలా బాగా చూపించారు. తప్పకుండా చూడాల్సిన ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వర్షన్ వస్తుందని చెప్పారు. మూవీ ప్రెజెంట్ అయితే హిందీలో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది. నెక్స్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్ పార్ట్ 1. మిషన్ ఇంపాసిబుల్ మూవీ సిరీస్లో ఇది 7th పార్ట్. ఒక మిస్టీరియస్ కీ చుట్టూ స్టోరీ నడుస్తుంది. ఆ కీతో ఏం చేయగలరు? ఎంటిటీ అనే ఏఐ నుండి ప్రపంచాన్ని కాపాడడానికి ఆ కీయే సొల్యూషనా అనేది స్టోరీ. ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లేతో థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ మూవీలో హైలైట్. మూవీ క్లైమాక్స్లో వచ్చే ట్రైన్ యాక్షన్ సీన్స్ అయితే ఇంకా సూపర్. ఈ మూవీని తప్పకుండా తెలుగులో ప్రైమ్ వీడియోలో చూడండి. నెక్స్ట్ మూవీ పార్కింగ్. స్టోరీ మొత్తం పార్కింగ్ ఏరియా అండ్ ఇగో క్లాషెస్ గురించి ఉంటుంది. 2 ఫ్లోర్లు ఉన్న ఒక రెంటెడ్ హౌస్లో పార్కింగ్ ఏరియా గురించి జరిగే గొడవ ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ డైరెక్టర్కి ఫస్ట్ మూవీ అయినా ఒక సింపుల్ ఇష్యూని తీసుకొని ఇగో క్లాషెస్ వల్ల సిచ్యువేషన్ ఎంతవరకు వెళ్తుందనేది థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో చాలా బాగా చూపించాడు. యాక్టర్స్ అందరూ క్యారెక్టర్స్లో కరెక్ట్గా సెట్ అయ్యారు. ఈ మూవీ తెలుగులో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ద ట్రయల్. పోలీస్ ఆఫీసర్ రూపా హస్బెండ్ చనిపోతాడు. రూపా హత్య చేసిందనే అనుమానం వల్ల ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇంట్రాగేషన్ టైంలో కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు ఏంటి, నిజంగానే రూపా హత్య చేసిందా అనేది మూవీ. చివరిలో వచ్చే ట్విస్ట్ కొంచెం ఎక్స్పెక్ట్ చేసింది అయినా బాగానే ఉంది. అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయినట్టు అనిపించింది. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ మూవీని ఒకసారి చూడొచ్చు. మూవీ ఈజ్ ఇన్ తెలుగు ఆన్ ప్రైమ్ వీడియో. నెక్స్ట్ ఫ్యామిలీ డ్రామా కాదల్ ద కోర్. ఫేమస్ యాక్టర్స్ మమ్ముట్టి అండ్ జ్యోతిక ఈ మూవీలో మెయిన్ లీడ్స్. మ్యాథ్యూ వైఫ్ వమన డివర్స్కి అప్లై చేస్తుంది. అదే టైంలో మ్యాథ్యూ ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి రెడీ అవుతాడు. అసలు డివర్స్ ఎందుకు, ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అయ్యింది అనేది స్టోరీ. సెన్సిటివ్ సబ్జెక్ట్ని తీసుకొని స్టోరీ ప్రజెంట్ చేసిన విధానం మూవీలో హైలైట్. స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యే క్యారెక్టర్స్ అందరి ఎమోషన్స్ మూవీలో బాగా చూపించారు. డైలాగ్స్ తక్కువ ఉన్న మమ్ముట్టి సైలెన్స్తో చూపించే ఎమోషన్స్ ఇంకా హైలైట్. కొంతమందికి మూవీ స్లోగా అనిపించవచ్చు. ఈ మూవీ తెలుగులో ప్రైమ్ వీడియోలో ఉంది. నెక్స్ట్
రియల్ క్రైమ్ డాక్యుమెంటరీ కర్రీ అండ్ సైనైడ్ ద జాలీ జోసెఫ్ కేస్. ఒకే ఫ్యామిలీకి చెందిన 6 హత్యల గురించి ఈ డాక్యుమెంటరీ. ఈ మర్డర్స్ అన్ని 20 ఇయర్స్ టైం పీరియడ్లో జరిగాయి. ఫ్యామిలీ మెంబర్ అయిన రెంజీకి అనుమానం రావడం వల్ల కేసు రీఓపెన్ చేస్తారు. ఒక రకంగా రెంజీ రియల్ హీరో అని చెప్పాలి. జరిగిన రియల్ ఈవెంట్స్ని ఉన్నట్టు చూపించారు. కిల్లర్ బ్యాక్గ్రౌండ్ అండ్ మైండ్ సెట్ని ఇంకా క్లియర్గా చూపిస్తే బాగుండిద్ది అనిపించింది. తెలుగులో ఉన్న ఈ డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్లో చూడండి. మా మూవీ రికమెండేషన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మేము చెప్పే సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ పార్ట్ 2 మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.